ప్రసాద్ గారి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ యాంగిల్ ఉంది. అలాగే చిరంజీవి నయనతార గారి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్లస్ వెంకటేష్ గారు సంక్రాంతి అనగానే మనకు విక్టర్ వెంకటేష్ గారే గుర్తొస్తారు. వెంకటేష్ గారు లేని లోటు లేకుండా మన డైరెక్టర్ గారు ఈ సాంగ్లోనే తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది? ఎవరిది? వెంకటేష్ గారు ఫస్ట్ టైం అంటే స్క్రీన్ మీద ఫస్ట్ టైం వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటాం ఈవెంట్లలో. వాళ్ళని చాలాసార్లు కలిసి చూసాం. నాకు విడిగా అనిపించలేదు. ఇద్దరు ఎప్పట్లానే బాగా ఫ్రెండ్షిప్గా సాంగ్ కూడా బాగా చేశారు. బాగా ఎనర్జెటిక్గా వాళ్ళకి ఏజ్తో సంబంధం లేకుండా ఒక గ్రేస్తో వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గట్టుగా బాగా చేశారు. బాగుంది సాంగ్ అయితే. ట్రోల్ అంటే స్టోరీకి తగ్గట్టు లుక్స్ అనేది మారుస్తారు, అది కామన్. స్టోరీకి తగ్గట్టే ఉండాలి. లుక్స్ ఒకలాగా స్టోరీ ఒకలాగా ఉంటే బాగోదు. మెగాస్టార్ ఆయనకి లుక్స్ ఎలా ఉండాలో, వాయిస్ ఎలా ఉండాలో, డ్యాన్స్ ఎలా చేయాలో అన్నీ తెలిసి చెప్పే పని లేదు. డైరెక్టర్ కూడా దానికి అనుగుణంగానే డైరెక్షన్ చేస్తారు. అనిల్ రాపూర్ కూడా చిన్ననేం కాదు, ఇప్పుడు అన్ని హిట్లే తీశారు. చిరంజీవి గారికి కామెడీ, డ్యాన్సు, మాస్ అయ్యేం కొత్త కాదు. కామెడీ కూడా కొత్త ఏం కాదు. ఇప్పుడు ఇందులో కూడా కామెడీని ఎలా పండిస్తారో చూడాలి మనం. బాగుంది. అంటే విక్టరీ వెంకటేష్ గారి, చిరంజీవి గారి ఒక సాంగ్ అది బాగుంది, గ్రేస్గా. మీసాల పిల్ల బాగుంది. ఇంకొక సాంగ్ ఉంది, అది కొంచెం అటు ఇటుగా యావరేజ్గా ఉంది, అది అంతకు లేదు. అవి రెండు బాగున్నాయి. పోటీ అంటే రెబల్ స్టార్ ఉంది కదా అవతల, రాజాసాబు. ఆయన మూవీ వల్ల ఇంపాక్ట్ పడిద్దాం అని అనుకుంటున్నా. ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ, పాన్ ఇండియా స్టార్ కాబట్టి యూత్లో, లేడీస్లో క్రేజ్ ఎక్కువ. కొంచెం చిరంజీవి గారి మూవీకి ఇబ్బంది ఏమన్నంటే రెబల్ స్టార్ మూవీ వల్ల ఉంటుందేమో, కానీ మిగతా వాటి వల్ల ఏమంటుంది. ఒకవేళ మూవీ హిట్ టాక్ వస్తే మటుకు కొంచెం లాక్ వస్తుంది. హిట్ అయితే ఇది అనిల్ డైరెక్టర్ని బట్టి చెప్పొచ్చు. ఈ మధ్య చిరంజీవి గారి మూవీస్ అటు ఇటుకు ఉన్నాయి. కాకపోతే డైరెక్టర్ స్ట్రాంగ్ ఉండి ఆయన కొంచెం ఎట్లాగా బ్యాక్ బోన్ లాగా హామీ ఇస్తుండు. మూవీ మంచి హిట్ అది, బాగా చేశారని చెప్పాడు మొన్న. అట్లానే రెబల్ స్టార్ది మన రాజసాబులో కూడా అంతే. మూవీ కొంచెం అటు ఇటు ఉండి హిట్ కాకపోతే నేను కొండాపూర్లో ఉంటా, ఫ్లాట్ నెంబర్ చెప్పాడు. అంతా ఇంత స్ట్రాంగ్ చెప్తున్నారంటే మూవీస్ రెండు హిట్ అయితే బాగా ఆడతాయి. ఓకే, థ్యాంక్ యూ.